అత్యధికుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. దైవల తండ్రి నీకు స్తోత్రం చెల్లించడానికి స్తోత్రం. ప్రేమను బట్టి సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన నన్ను వెతకి ఆ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుల ప్రేమగల తండ్రి యేసయ్యానికి వందనాలు. ఈ నామములో ప్రార్థన చేస్తున్న ప్రభువాన్ని వాక్యం నిర్వహిస్తుండగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఈ వాక్యము ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో ఫలించడానికి కృప దయచేయమని ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో నీ పేరు పెట్టబడిన జనులుగా మాకు మేముగా తగ్గించుకుని ప్రభువా నీ సన్నిధికి రమ్మన్నాం. ఇదిగో నేను తగ్గించుకుని సభ మాకు అనుభవించండి. ఎందుకు భయముగా చెప్పబడుతున్న నాకును వింటున్న బిడ్డలకు ప్రభావాన్ని కాపుదర్శి రక్షించండి. ప్రతి ఒక్క బిడ్డల ప్రభావాన్ని వాక్యం ఉన్నప్పుడు మా హృదయంలో ప్రభుత్వ ప్రభావ మార్చుకోవడానికి దయచేయండి. ఇవన్నీ వాడుకోవాలి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ రాయబడిన వాక్యం పిల్లరా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకని ఎడల తమ చెడుతనమును విడిచిపెట్టి ఆకాశము నుండి నేను వారిని ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. దేవునికి స్తోత్రం. కాబట్టి నా పేరు పెట్టబడిన జనులు, ఎవరి పేరు పెట్టబడిన మనం ఇప్పుడు మనం అందరూ ఎవరి? క్రీస్తు పిల్లలు. క్రీస్తు పేరు పెట్టబడిన మనం బిడ్డలుగా ఉన్నాం. నా పేరు పెట్టబడిన నా బిడ్డలు తమ్మును తాము తగ్గించుకొని మనమంట దేవుని సన్నిధిలో వచ్చిన మనము మనముగా తగ్గించుకుంటూ వారు దేవునిని వెతికిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనము చేయవలసిన పని ఏమిటి? మనం దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మన కుటుంబాన్ని, మన దేశాన్ని దేవుడు దీవించాలంటే మనం ఏమి చేయాలి? దేవుని పేరు పెట్టుకున్న మనము ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం ఏం తెలిపిస్తుందా? మనముగా తగ్గించుకునే స్వభావంలోకి రావాలి, విధేయులకు రావాలి.
ప్రభు యొక్క సన్నిధిలో ఎలా తగ్గించుకోవాలంటున్నారా? అబ్రహామును చూద్దాం ఒకసారి. అబ్రహాము దేవునికి స్నేహితుడే కదా. అబ్రహాము జనాంగానికి అందరూ కూడా తండ్రి, పితరులు మనం అందరం కూడా తండ్రి అయినప్పుడు కూడా అబ్రహాము ఎంతగా తగ్గించుకున్నాడు, ఎలాగ దేవుని దగ్గర ఒదిగి ఉన్నాడు, ఏ విధముగా దేవుని దగ్గర దేవుని సన్నిధికి వచ్చిన వాడు ఎలా తగ్గించుకున్నాడో ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ అబ్రహాము ఏ విధమైన స్వభావం కలిగి ఎలా తగ్గించుకుంటూ దేవుని దగ్గర ఉన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో నేను ధూళియు బూడిదనై ఉన్నాను, నేను 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతా నాశనం చేయుదువా? చాలు. అబ్రహాము ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి. అబ్రహాము దేవునికి ఇష్టమైన వాడు, స్నేహితుడు అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎలా తగ్గించుకున్నాడు చూడండి. అదే మనమైతే ఎవరైనా ఒకవేళ పెద్ద వ్యక్తి కానీ మనకు తెలుసుంటే, ఒకవేళ అలాంటి వ్యక్తి ఒక సీఎం అలాగే పిఎం ఒకవేళ తెలుసున్నారనుకోండి, లేకపోతే మంచి హోదాలో ఉన్నారు తెలుసున్నారనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? నాకు అందరూ తెలుసు అని మనం ఇంకా పైకి ఎత్తబడతాం కానీ తెప్పించుకుని సమానం. కానీ అబ్రహాము అలాగే లేదు. అబ్రహాము దేవునికి స్నేహితుడైనప్పుడు కూడా, జనాంగానికి తండ్రి అయినప్పుడు కూడా తగ్గించుకున్నాను. నేను బూడిది వంటి వాడిని, నేను ఏపాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నేను అన్ని ఉన్నప్పుడు కూడా ఐశ్వర్యవంతుడైనప్పుడు కూడా పేరా అతని జీవితంలో ఒక తగ్గింపు స్వభావం కలిగిన. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు వాళ్ళు తగ్గించుకునే స్వభావం కలవాలి. వెతకాలి దేవుణ్ణి. నీ పాపమును విడిచిపెట్టాలి, నీ స్వభావాన్ని విడిచిపెట్టాలి, నీ మనస్సును విడిచిపెట్టాలి. నీలో ఉన్న ప్రతి పాపమును కూడా ఎప్పుడు విడిచిపెడతావు? ప్రభు అంటాడు, ఇదిగో నీ పాపమును విడిచిపెట్టినా నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ప్రార్థన ఆలకించాలంటే మన జీవితంలో చేసిన తగ్గింపు స్వభావం కలిగి మన పాపం విడిచిపెట్టి నువ్వు ప్రభుని ఎప్పుడైతే వెతుకుతావు కదా, అప్పుడు అంటున్నాడు, నీ దేశమును, నీ ప్రాంతమును, నీ కుటుంబాన్ని, నీలో ఉన్న ప్రతి వారిని కూడా దీవిస్తానన్నా. అందుకే అబ్రహాము వారి ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు నాశనం అయిపోతుంటే ప్రార్థన చేస్తున్నాడు. తన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాయా, ఇదిగో వాళ్ళు నాశనం అయిపోతున్నారు కదా, ఒకవేళ నీతిమంతులు లేకపోతే వాళ్ళు చంపేస్తావా? ఒక 50 మందిని రక్షిస్తావా ప్రభా? ఒకవేళ ఒక 30 మందిని రక్షిస్తావా ప్రభా అని దేవుని దగ్గర ఒక తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తగ్గింపు స్వభావంతో మన ప్రార్థనలో ఒక తగ్గింపు స్వభావంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామా? అందుకే ప్రభుత్వం నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. చూద్దాం ఒకసారి లూకాసు సువార్త 18వ అధ్యాయం ఒకసారి 9వ వచనం ఒకసారి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 9. చాలా మంది అనుకుంటారు, నేనే నీతిమంతులు కదా, నా ఎంత నీతిమంతులు ఎవరు లేరు, నాలాంటి పనులు ఎవరు లేరు అని ఇగో ఇందులో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరిస్తున్న వారు ఉన్నారు. ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వెళ్ళారట. వెళ్ళి ఒకరి శుంకరి పరిచయం నిలబడి, దేవా నేను చోరులను, నేను అన్యాయస్తులను, ఇతర మనుషుల వలన వారు నేను కాను కానీ ఈ శుంకర వలనైనను వారములకు 2 మార్లు నా సంపాదన అంతట్లోనూ 10 మంది చెల్లించుచున్నాను.
ఇట్లనెను, ఆ, అయితే సుంకరి దూరముగా నిలిచి నుండి ఆకాశం వైపు ఆకాశం వైపు తలవెత్తి కనులెత్తుటకైనను ధైర్యము చాలక దేవా, దేవా, పాపినైన నన్ను పాపినైన నన్ను కరుణించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుందరి ప్రార్థన తెలుసా? తగ్గించుకొని స్వభావ ప్రార్థన. పరిశుద్ధ ప్రార్థన ఆడిలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు కాదు. నేను చాలా ప్రార్థనా పరుడిని, ఓ దశభాగం ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, వాళ్ళలాగా నేను చేయట్లేదు కానీ అని నిందలు వేస్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించు. దేవునికి కావాల్సిన ప్రార్థన తెలుసా? ఇదిగో నీవు పాపములు దేవుని జరుపుకుంటే నీ ప్రార్థనకు దేవుడి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కావాల్సింది తెలుసా? నువ్వెంత ఇచ్చావనేది కాదు, నువ్వెంత చేసావనేది కాదు, నువ్వెంత ప్రార్థన చేస్తావనేది కాదు. చెప్పారా? తగ్గింపు స్వభావం మనలో ఉన్నదా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. తగ్గింపు స్వభావం నీలో కావాలి. దేవునికి కావలసినది అందుకన్నాడు, తనకు తానుగా తగ్గించుకో. నా పేరు పెట్టబడిన జనాంగం. ఎవరి పేరు పెట్టబడ్డాం మనం? దేవుని పేరు. మనం ఎవరంతా తెలుసా? ఇది క్రైస్తవుల భక్తులండి, యేసుక్రీస్తు భక్తులండి. మనం ఎక్కడికెళ్ళి చెప్తారు ఇది క్రీస్తు భక్తులు అని చెప్తారు. కాబట్టి దేవుని పేరు నామమును మనం పెట్టి పిలుస్తారు. అందుకే దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనాంగమా, నేను తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి? అలా దేవుడే ఉండాలి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ పాపములు ఒప్పుకోవాలి. సుంకర వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ ప్రార్థన ఎంతైనా రావచ్చు, మన ప్రార్థన ఎంతైనా చేయొచ్చు. దేవునికి కావలసిన ఆ ప్రార్థన కాదు. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రార్థన చేసా తగ్గింపు స్వభావంతో ఉండాలి. తగ్గింపు స్వభావంతో ఉండాలి. అది మన దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఆ మందికి నేను బూడిద పట్టుకోవాలి. బూడిద ఎందుకైనా పనిచేస్తుందండి? బూడిద ఇంట్లోకి వస్తేనే తుడిసి వేస్తాం, కానీ దానికంట విలువ లేని వాళ్ళు ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? తగ్గింపు స్వభావం. నీ జీవితం, నా జీవితంలో తగ్గింపు స్వభావం ఉండాలి. నువ్వు ఎంతటి వారివైనా, మనం ఎలాంటి వారివైనా, మనం ఎంత ఎదిగినా, ఎంత దేవుడు ఆశ్రయించినా, నువ్వు దేవుని దగ్గర మనము తగ్గింపు స్వభావం గలవారమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అది కాదు గట్టిగా యెజ్రా గ్రంథం ఒకసారి చూడండి. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం